హైరా బిట్టు. ఈ రోజు మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది మన యూట్యూబ్ ఛానల్ కి ఎలా ఎక్స్టర్నల్ ట్రాఫిక్ తెచ్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అసలు ఎక్స్టర్నల్ ట్రాఫిక్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్ గా చెప్పాలంటే ఓన్లీ యూట్యూబ్ ప్లాట్ఫామే కాకుండా వేరే ప్లాట్ఫామ్స్ నుంచి కూడా మనకి ట్రాఫిక్ రావడానికి ఎక్స్టర్నల్ ట్రాఫిక్ అంటాం. ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్ లో మన వీడియోస్ కనిపించడం, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో మన వీడియోస్ షేర్ చేయడం, వాట్సాప్ గ్రూప్స్ లో మన వీడియో లింక్ పెట్టడం, బ్లాగ్స్ అండ్ వెబ్సైట్స్ లో మన వీడియోస్ ని ఎంబెడ్ చేయడం, అవన్నీ ఎక్స్టర్నల్ ట్రాఫిక్ సోర్స్ కింద వస్తాయి. సరే, ఎక్స్టర్నల్ ట్రాఫిక్ గురించి బాగానే చెప్పావు, అవి ఇంపార్టెంట్ అంటావా అంటే ఎక్స్టర్నల్ ట్రాఫిక్ వల్ల మన ఛానల్ కి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ వ్యూస్ బూస్ట్ అవ్వడం, బికాస్ ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి కూడా వ్యూవర్స్ చూడడానికి వస్తారు. సో దాని వల్ల మన వీడియోస్ కి వ్యూస్ అనేవి ఎక్కువ పెరుగుతాయి అండ్ వాచ్ టైం బాగా పెరుగుతుంది. సో దానివల్ల యూట్యూబ్ అల్గోరిథం మన ఛానల్ రికమెండ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అండ్ మన ఛానల్ కి క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది. సో వాటి వల్ల మనకి సబ్స్క్రైబర్ కౌంట్ అనేది పెరుగుతుంది. సో ఇలా ఎక్స్టర్నల్ ట్రాఫిక్ తెచ్చుకోవడానికి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కూడా యూస్ చేయడం బెస్ట్. సో మనం ఇప్పుడు ఎక్స్టర్నల్ ట్రాఫిక్ తెచ్చుకోవడానికి కొన్ని టిప్స్ చెప్తాను, చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసరికి SEO. మన వీడియోస్ కి టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అనేవి గూగుల్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఎగ్జాంపుల్ టైటిల్ లో పాపులర్ సెర్చ్ కీవర్డ్ యూస్ చేయడం, డిస్క్రిప్షన్ లో టైటిల్ అనేది 3-4 టైమ్స్ నేచురల్ గా రావడం అండ్ ట్యాగ్స్ లో లాంగ్ టైల్ కీవర్డ్స్ యూస్ చేయడం. సో ఇది యూట్యూబ్ ఛానల్ ఫాస్ట్ గా గ్రోత్ అవ్వడానికి యూస్ అవుతుంది అండ్ ఎక్స్టర్నల్ ట్రాఫిక్ తెచ్చుకోవడానికి యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ మీడియా స్మార్ట్ గా యూస్ చేయడం. సో సోషల్ మీడియా వల్ల మనకి ఎక్స్టర్నల్ ట్రాఫిక్ ఎక్కువగా వస్తుంది. ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లో మన నిచ్కి సంబంధించిన గ్రూప్స్ లో జాయిన్ అయ్యి మన వీడియో లింక్స్ అనేవి గ్రూప్ లో షేర్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అండ్ పోస్ట్ లో మన వీడియోకి బైట్స్ అనేవి పోస్ట్ చేసి అండ్ మన యూట్యూబ్ లింక్ అనేది బయోలో ఇవ్వచ్చు. అండ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ తో మన వీడియో అనేది ప్రమోట్ చేయొచ్చు. అండ్ వాట్సాప్ లో గ్రూప్స్ అండ్ బ్రాడ్కాస్ట్ లిస్ట్ ని క్రియేట్ చేసి మన సబ్స్క్రైబర్స్ కి వీడియో లింక్స్ అనేవి షేర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ ట్రాఫిక్ కి బ్లాగింగ్ అండ్ క్వారా అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. బ్లాగింగ్ లో ఎలా యూస్ఫుల్ అవుతుందంటే మనం ఒక బ్లాగ్ క్రియేట్ చేసి మన వీడియోకి రిలేటెడ్ ఆర్టికల్ రాసుకొని అప్పుడు మన వీడియోని బ్లాగ్ లో ఎంబెడ్ చేయండి. అండ్ క్వారాలో మన వీడియోకి రిలవెంట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇస్తూ అండ్ మన వీడియో లింక్ అనేది అక్కడ ఇస్తూ ఉండండి. ఈ ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుంది బట్ మనకి స్ట్రాంగ్ ట్రాఫిక్ అనేది వస్తుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఈమెయిల్ మార్కెటింగ్. సింపుల్ గా ఫ్రీ టూల్స్ లైక్ మెయిల్ చామ్ లాంటి టూల్స్ యూస్ చేసి రెగ్యులర్ గా ఆడియన్స్ కి మన వీడియో లింక్స్ ని మెయిల్స్ పంపిస్తూ ఉండొచ్చు. మనం ఏదైనా న్యూ వీడియో అప్లోడ్ చేస్తే ఒక సింపుల్ మెయిల్ అనేది పంపించండి. ఇలా ఈమెయిల్ త్రూ ఆడియన్స్ కూడా ఎంగేజ్ చేయొచ్చు. సో చూసాం కదా ఫ్రెండ్స్, ఎక్స్టర్నల్ ట్రాఫిక్ నుంచి కూడా మనకి ఎలా పొందొచ్చు అనేసి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ బ్రాలీ. తెలుసుగా డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.